కొందరు పైకి మంచిగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మనసు నిండా విషం నింపుకొని ఉంటారు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. నమ్మకం ఉండాలి కానీ అపనమ్మకం ఉండకూడదు. నీది కానిది నీవు తీసుకుంటే నీకు రావలసిన దాన్ని దేవుడు రానివ్వడు. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది. పాలు పోసి పెంచిన పాము విషమే కక్కుతుంది. అలాగే నీతి లేని వాడితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజ స్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. నీవు మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడటం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండడం రెండూ నేరమే. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఇప్పుడున్న కష్టం ఎప్పుడూ ఉండదు. సంతోషాలు రాక మానవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో. సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము, బాధ పెట్టి బంధాన్ని నిలుపుకోలేము. అందుకే మిమ్మల్ని కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకోండి. మిమ్మల్ని కాదని వెళ్ళిన బంధాన్ని మర్చిపోండి. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ టైం గడిచే కొద్దీ తెలుస్తుంది. నవ్వు కన్నీళ్లు ఎప్పుడూ కలిసి రావు. అవి రెండూ కలిసి వచ్చిన క్షణం లైఫ్లో అద్భుతమైన క్షణం. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. కష్టసుఖాలు అనేవి ఋతువులు వంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. నీ సౌందర్యం యవ్వనం అదృశ్యమవుతాయి, నీ సంపద జీవితం మాయమవుతాయి. కానీ నీవు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి. నీ పుణ్యఫలం రక్షిస్తుంది, నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది. సిగ్గు ఒక్కటే కాదు, అవమానం కూడా ముఖాన్ని మూసుకునేలా చేస్తుంది. నీ ఆనందానికి మార్గం నీ హృదయంలో ద్వేషం లేకుండా, నీ మనసులో చికాకు లేకుండా చూసుకోవడమే. నచ్చని బ్రతుకుల్లో ఎన్ని వెలుగులున్నా మనిషికి చీకటి కోణమే కనిపిస్తుంది. నచ్చిన బ్రతుకుల్లో ఎంత చీకటి ఉన్నా వెలుగే మనసుకు తెలుస్తుంది. కాలం మనుషులను మార్చదు, కానీ కాలం గడిచే కొద్దీ మనుషుల అసలు నైజం బయటకు వస్తుంది. మీ మనసు చెప్పింది వింటే బాగుపడతారు, పక్కనోడు చెప్పే చెప్పుడు మాటలు వింటే బాధపడతారు. నీ జీవితంలో ఎదురయ్యే వారంతా నీకు గురువులే. మంచివాళ్లు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్లు గుణపాఠం నేర్పుతారు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. వాదించుకుంటే ఎవరో ఒక్కరు మాత్రమే గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే ఆ బంధం గెలుస్తుంది కాబట్టి. మౌనంలో అద్భుత శక్తి ఉంది. అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తాయి. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెబుతుంది. ప్రతి పాఠం మనిషిలో మార్పు తీసుకువస్తుంది. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడా. కట్టెకాలి బూడిద అయినప్పటికీ మాట మండుతూ బ్రతికే ఉంటుంది. మనిషికి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేవు. మూర్ఖులతో వాదించే కన్నా వారి చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. నడుచుకుంటూ వెళితే మార్గం తెలుస్తుంది. కన్నీళ్లను తుడుచుకుంటూ వెళితే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. దురలవాట్లు అనేవి మొదట్లో సాలిగూడు లాంటివి, తర్వాత అవి ఇనప గొలుసులై మిమ్మల్ని బంధించేస్తాయి. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. కాళ్లకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకోవాలి. లైఫ్లో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి
ఇదే నిజమని నమ్మించేవాడిని జీవితంలో క్షమించకూడదు. ఎప్పుడూ అబద్ధాలే చెప్పేవాడికి దేవుడు వేసే అతిపెద్ద శిక్ష వాడు నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవడం. పడిపోతే పైకి లేపేందుకు ఎవరూ లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. నీ కోరికలు తీర్చేవాళ్ళు కాదు, నీ కోపాన్ని భరించేవాళ్లే నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా మనల్ని ప్రశ్నించడం లేదంటే మనపై గాఢమైన ప్రేమైనా ఉండి ఉండాలి, లేదా మనం పతనం అవ్వడం వారి ఆలోచన అయి ఉండాలి. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. మన మనసు సరిగా లేనప్పుడు మాటలు జారకూడదు, ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గము కూడా లేదు. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది, దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది, ధర్మం దైవ సన్నిధికి చేరుస్తుంది. ఆలోచన లేని స్పందన, సంపాదన లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల లైఫ్లో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. వికసించే పువ్వు నేర్పుతుంది తనలా అందంగా జీవించమని, రాలిపోతున్న ఆకు నేర్పుతుంది జీవితం శాశ్వతం కాదని, ప్రవహించే నీరు నేర్పుతుంది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని, మెరిసే మెరుపు నేర్పుతుంది క్షణమైనా గొప్పగా ఉండమని. ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రులకు ముద్ద పెట్టరు, ఊపిరిపోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్నా తిరిగి రారు. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడం. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి. విజయం పొందాలనుకున్న వారు ఎన్నడూ నిరాశ చెందరు. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వారికి భయం ఉంటుంది, గతం గురించి ఎక్కువ ఆలోచించే వారికి బాధ ఉంటుంది, వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఉంటుంది. లైఫ్లో గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడతాడు. అప్పుడే విజయం సొంతమవుతుంది. మన అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యమని తెలుసు, కానీ అందరూ భాగ్యం వైపే చూస్తారు, ఏ ఒక్కడూ ఆరోగ్యం వైపు చూడడు. ఇదే నేటి సొసైటీ తీరు. ఎక్కడ నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుని మెలిగితే అందరితో నువ్వు ఉంటావు, లేకపోతే నీతో నువ్వు మాత్రమే ఉంటావు. మనం ఎలా ఉండాలి అనుకున్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. నటించే బంధాలిప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి, నిజమైన బంధాలిప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడూ నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం. మనిషి ఎంతటి ధనవంతుడు అయినప్పటికీ చివరికి తెలుసుకునేది ఒక్కటే, కేవలం ధనం మాత్రమే మనుషులకు సంతోషాన్ని ఇవ్వలేదని. నీకు ఏదైనా వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు, నీకు ఏదైనా కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. చనిపోతాం అని తెలిసినప్పుడే బ్రతకాలి అనిపిస్తుంది, దూరం అయిపోతారు అని తెలిసినప్పుడే దగ్గరవ్వాలి అనిపిస్తుంది. ఇదే జీవితం అంటే. ఏదో ఆశించి పలకరించే వ్యక్తి మాటలో నటన ఉంటుంది, ఏమీ ఆశించకుండా పలకరించే వ్యక్తి మాటలో ఆప్యాయత ఉంటుంది. నీవు ఎప్పుడు ఓడిపోతావా, నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే ఎక్కువగా నీ వాళ్ళు అనుకున్న వారే ఎదురు చూస్తారు. సంబంధాల్లో తరచూ జరిగే పొరపాటు ఏంటంటే ఎదుటివారి చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలేమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. నీకు 100 బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేది. నీవు సులభంగా నోరు జారిన మాటలే మనసుని బలంగా బాధ పెడతాయి.
పక్కవాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి లైఫ్ వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయ్. గతం లేనివారు, గాయం కానివారు ఈ సొసైటీలో ఎవరూ లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు. ప్రశాంతంగా ఉండాలంటే పక్కవాడిని చూసి ఈర్ష్యపడటం మానుకోవాలి. ఎదుటివారిని చూసి అసూయపడటం వదిలేయాలి. నీవు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ తల వంచుతుంది. బట్టలు చూసి దేహాన్ని, డబ్బును చూసి మనిషిని, బాహ్య సౌందర్యాన్ని చూసి మనసుని, వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్క వేయకూడదు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. జీవితంలో వేసే ప్రతి అడుగు విజయం సాధించాలంటే నీ ఆలోచనలు స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండాలి. నీకు ఆనందాన్ని ఇచ్చేది వేరే వాడికి ఇవ్వకపోవచ్చు. అందుకే వాళ్లతో వీళ్లతో పోల్చుకొని వాళ్లలాగా బ్రతకాలనుకోకు. నీ ఆనందాన్ని నువ్వే ఎత్తుక్కో. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనలతోనే మొదలవుతాయి. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు, మోసం చేసిన వారిని నమ్మకు. నీ అపజయాలను చూసి తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకు. అవి తప్పులు కావు. భవిష్యత్తులో నువ్వేం చేయరాదో తెలిపే పాఠాలు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. నీవు కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. ఒకసారి ఓడిపోయి కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకోలేని వాడు మూర్ఖుడు. ఒకసారి ఓడిపోయి తన రెండవ ప్రయత్నంలో గెలిచేవాడు సామాన్యుడు. ఇతరుల అనుభవాన్ని ఉపయోగించుకొని గెలిచేవాడు మేధావి. ఎటువంటి అనుభవం లేకపోయినా గెలిచేవాడు జ్ఞాని. అయితే మనం జ్ఞాని కాకపోయినా పర్వాలేదు, కానీ మేధావిగా ఖచ్చితంగా ఉండాలి. ప్రతి మనిషికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు దానిని కళ్ళలో దాచిపెడితే కొందరు నవ్వులో దాచిపెడతారు. చిన్న చిన్న సంఘటనలకే కళ్ళ వెంట నీరు వచ్చేవారు బలహీనులు కాదు. మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటేనే కన్నీళ్లు వస్తాయి. నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతుంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు. జీవితం ఇంకా చాలా ఉంది. నీకున్న మంచి గుణం నిన్ను రాజును చేస్తే, నీకున్న మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. ఈ లోకంలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. చిత్రమేమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే. దేవుడు ఈ పుట్టుక నీకు ఇచ్చింది నీకు నచ్చినట్లు బ్రతకమని, పక్కవాడి మెప్పు కోసం బ్రతకమని కాదు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనం బాధ పెట్టైనా ఉండాలి. కడుపు కట్టుకొని సంపాదించండి, మీ బిడ్డలకి మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకండి. ఆ పాపం మీ బిడ్డలకు చుట్టుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతరుల నోటిని మూయించడానికి ప్రయత్నించడం కంటే మన చెవులు మూసుకోవడం మంచిది. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. లైఫ్లో ఎంత కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకండి. ఎందుకంటే మీ బాధను చూసి సంతోషపడేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది. మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది. నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. నీ తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తావు. నీ చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించినప్పుడే జీవితంలో గెలుస్తావు. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా నిన్ను గుర్తించవచ్చు, కానీ నీవు నేల మీద ఉన్నప్పుడు నిన్ను గుర్తించిన వారే నీ వాళ్ళు.